Audio Jungle. రాజధాని రైతులకు ఎకరానికి ₹1 పెన్షన్ ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు ₹10,000 సార్ నినాదాలు ఇవ్వండి సార్. రాజధాని రైతులు ఎకరానికి ₹1 పెన్షన్ ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి. రాజధాని రైతులకి ఎకరానికి ₹1 రైతు కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి. రాజధాని రైతులకి ఎకరానికి ₹1 పెన్షన్ ఇవ్వాలి. ఎంతమంది అంతమందికి ఇవ్వాలి. అందరికీ నమస్కారం. రాజధాని రైతులకి, రైతు కూలీలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, కూటమి ప్రభుత్వానికి, నాయకులందరికీ ఈరోజు రాజధాని రైతుల కోసం రిలే నిరసన దీక్ష చేస్తున్నాం. 80వ రోజు. 80 రోజుల నుంచి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేరం అలుపెరగని రిలే నిరసన దీక్ష చేస్తూ ఉన్నాం. సెకండ్ పూలింగ్ అని ఒక అనుభవం పేలిసి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేటు నడ్డిరిచేశారు. అలాగే రైతుల్ని ఏ పని చేసుకోనికుండా, రైతు కూలీల్ని ఏ పని చేసుకోకుండా ఇక్కడ పనే లేకుండా చేసేసారు. ఆదాయం లేకుండా చేసేసారు. అనేక విధాలుగా కూడా మేము 80 రోజులు చేస్తుంటే నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు అంటారు తప్ప ఈడ రైతులకి న్యాయం చేయాలి. ఫస్ట్ తీసుకున్న పూలింగ్కి, ఎందుకంటే వాళ్ళ అవసరాలకి 2014లో మరి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా కట్టుకొని గెలిచి మరి పూలింగ్ తీసుకున్నారు. అప్పుడు జగన్ గారిని అడిగితే ఆయన కూడా నాకు అభ్యంతరం లేదు, 30,000 ఎకరాలైనా కావాలి రాజధానికి అన్నారు. రైతులు ఇచ్చారు. ఆ విధంగానే తర్వాత ఆయన గెలిచి మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత 11 సీట్లతో ఇదే అనుకున్నా, అది వేరే విషయం. అయితే మళ్ళీ వాళ్ళ అవసరాలకు ఇడిపోతున్నారు, వాళ్ళ అవసరాలు కలుగుతున్నారు. మళ్ళీ జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసి ఏదేదో చేసి గెలిచి అధికారంలోకి వచ్చారు. వచ్చిన రావటంతో ఈడ రేట్లు వచ్చినాయని చెప్పి చూసి ఓర్చుకోలేక వెంటనే సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక అనుభవం పేల్చేసి ఆపేశారు. మళ్ళీ ఎల్పీ నెంబరు ల్యాండ్ కన్వర్షన్లు ఆపేశారు. నాకు పూలింగ్కి ఇవ్వండి, నేను ఒక్కనే డెవలప్ చేస్తానంటే ఎప్పుడైద్దండి? అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి, అందరికీ కూడా ఎక్కడ అడిగితే అక్కడ పర్మిషన్లు ఇవ్వండి. ఎలా డెవలప్ అయ్యిద్ది? ఈ పాటికి ఎప్పుడో డెవలప్ అయిపోయింది. ల్యాండ్ ఏడైనా సరే గవర్నమెంట్ది ఉంటే పాట పెట్టి అమ్మితే కనీసం 10, 15, 20, 30, 40, 50 కోట్ల రూపాయలకి ఎవరికైతే అవసరం వాళ్ళు పాడుకుంటారు. అట్లా కాకుండా పూలింగు నెపంతో ప్రతిసారి తీసుకొని బినామీలకు అప్పచెప్పుకుందామని తప్పితే మంచి చేద్దాం, న్యాయమైన పద్ధతిలో నడుద్దాం అనే ఆలోచన ఎక్కడా కలగట్ల. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రావటమే ఏ విధంగా వచ్చాడో తెలుసు కదా. మామగారిని నమ్మితే మామగారు పార్టీ లాక్కొని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి పార్టీ ముఖ్యమంత్రి పదం లాక్కొని అయిపోయింది. మొన్న 2014 గెలిచి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇవ్వకుండా ప్లాట్లు, ఆ విధంగా వాళ్ళని మళ్ళీ అన్యాయం చేసేసి సెకండ్ పూలింగ్ అని బాంబు పేలిసి మళ్ళా ఈ విధంగా చేశాడు. జగన్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? రియల్ ఎస్టేటు ఆగిపోతే 30 రకాల వ్యవస్థలు ఆగిపోతాయి, ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఆగిపోతాయి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన స్వార్థం కోసం 1,00,000 ఎకరాలు తీసుకుని అమ్ముకోవడానికి మళ్ళీ అదే బాటలో వచ్చి ఏడు రేట్లు పెరగకూడదు, వీళ్ళు బాగుపడకూడదు అని చెప్పి సెకండ్ పూలింగ్ అనే అనుభవం ఒకటి పేలిసి ఈ విధంగా అందరూ నిరాశలు చేసేసారు. అందుకని నేను సీఎం గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్లో యథామామూలుగా ఇచ్చి ఎల్పీ నెంబర్లో ఏ కులపళ్ళైనా సరే అడిగినా సరే ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చేసేయండి. మీకెందుకు వాళ్ళకి మీద అంత విశేషత ఎందుకు? అంతే వ్యాపారాలు చేసుకోవద్దా? నువ్వు ఒక్కడే చేసుకోవాలా? నీవు నీ కుటుంబం డెవలప్ అయితే చాలా, ఈ ప్రాంత ప్రజలు, రైతులు వీళ్ళందరూ డెవలప్ కాకూడదా? అవ్వాలని చెప్పి ల్యాండ్ కన్వర్షన్ యథామానుగా వదిలి ఎల్పీ నెంబర్లు ఇచ్చి వ్యాపారాలు కొనసాగితే ఆదాయ వనరులు పెరుగుతాయి. ఎందుకంటే రోజుకి కనీసం 100 నుంచి 150 కోట్ల ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి, రెవెన్యూ ఆదాయం.
ఆ విధంగా నెలకి 4-5 వేల కోట్లు, సంవత్సరానికి 50-60 వేల కోట్లు రెవెన్యూనే ఆదాయం వచ్చింది. ఆదాయ వనరులు సృష్టించాలి, మీరు చెప్పండి అంటే తెలీదా? ఇన్నాళ్ళ నుంచి సీఎంగా పనిచేసే రాజకీయాలు 40 ఏళ్ళ అనుభవం, 50 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆగిపోతే ఈ విధంగా ఉంది. హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? ఒక పాట పెట్టి అమ్ముతారు. అప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళు నచ్చిన రేటుకి పాడుకుంటారు. ఇవ్వడం అన్ని బినామీ కంపెనీలకి 1 కోటికి 2 కోట్లకి 50 లక్షలకి అట్లా అమ్ముకుంటే ఏ విధంగా రైతులు లాసిపోతూ ఉన్నారు? అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాము, మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇవాళ గనక యథామామూలుగా అందరికి పర్మిషన్లు ఇచ్చేసి అందరూ కన్స్ట్రక్షన్ చేసుకొని డెవలప్ చేస్తే ఈ ప్రాంత రైతులకు 100 కోట్లు అమ్మేవాళ్ళు. ఒక్కొక్క రైతు ఒక 20, 30, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న రైతు విమానాలు కొని విమానాలకి ఓనర్లు అయ్యేవాళ్ళు. అలాంటిది ఇవాళ కనీసం భిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది రైతులకి. 100 ఎకరాలు ఉండి కూడా డబ్బులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏంటో సీఎం గారికి ఏం తెలుసు? ఆయన గెలిచిన దాకా ఏ సీఎం అయినా చేస్తున్నారు. గెలిచిన దాకేమో ప్రజలు అంటారు, గెలవంగానే మర్చిపోతారు. ఆయన అంతే. జగన్ గారు గెలిచిన దాకా సీఎం అన్నాడు, గెలవనే చేశాడు. 5 సంవత్సరాలు బహిరంగంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా? 5 సంవత్సరాలు ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా బహిరంగంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. అది అయిపోయింది. సగం మంది ఎమ్మెల్యేలకు పైన అపాయింట్మెంట్ ఇవ్వాల. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఎమ్మెల్యే, శాసనసభ్యులు ఆ నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకోవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఎంత విచక్షత అండి ఎమ్మెల్యేల ప్రజల మీద? ఎందుకు అంత విచక్షత? గెలిచిందాక ఒక మాట. ఇప్పుడు ఈయనంతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే పాట. గెలిచిందాక రియల్ ఎస్టేట్ లేకపోతే 30 రకాల ఆదాయ వనరులు కోల్పోతున్నాం అని చెప్పి అంటారు. మళ్ళీ ఈయన గెలవంగానే ఈయన చేసినది మళ్ళీ అదే. 2 సంవత్సరాలు అయింది. మరి 30 రకాల విధానాల్లో ఆదాయం కోల్పోవట్లేదా? ఇప్పుడు అర్థం కావటం లేదా? అంటే ముఖ్యమంత్రి పదవి ముఖ్యమా? అంటే ఈ ప్రజాధనం దుర్వినియోగం చేయటమే ముఖ్యమా? ఈ ప్రజాధనం ఏం చేస్తున్నారని చెప్పి అడిగే నాదుడు లేరని చెప్పి ఇష్టానుసారం చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. పూలింగ్లో 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఒక్క ప్లాట్ అయినా సరే రైతులకి డెవలప్మెంట్ చేసి ఇచ్చారా? ఈ లేదని చెప్పి ఏ పార్టీ నాయకుడైనా అడగలరా? అడగరు. వాళ్ళ పదవులు పోతాయని భయం. అలాగే 33,000 ఎకరాల్లో ఈ డెవలప్మెంట్ చేసి ఇచ్చేటప్పుడు ఇప్పటికి ఒక 11 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎప్పుడు డెవలప్ చేస్తారు? ఇంకొక 20 ఏళ్ళు పట్టిద్దా ఆ ప్లాట్లు ఇవ్వడానికి? ఆ ప్లాట్లు ఇచ్చే ప్రసక్తే లేదు. మళ్ళీ సెకండ్ పూలింగ్ తీసుకుంటేనే మళ్ళీ అమ్ముకొని అవి డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి సెకండ్ పూలింగ్ మళ్ళీ 3వ పూలింగ్ తీసుకున్న తర్వాత అమ్మి మళ్ళీ అలా డెవలప్ చేస్తారా? ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజుల నుంచి రిలే నిరసన దీక్ష జరుగుతుంది కాబట్టి ఆయన ఇంటెలిజెన్సీ ద్వారా కానీ అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్తాయి మీడియా మిత్రుల ద్వారాగా ఆయన స్పందించి వెంటనే ఓ నిర్ణయం తీసుకొని ఎల్పీ నెంబర్లు ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలి, రైతులకు న్యాయం చేయాలి, రైతు కూలీలకి న్యాయం చేయాలి. తీసుకుంటారు. అభివృద్ధికి మేము అడ్డు కాదు, ఫలానా ఊళ్ళు తీసుకుంటామని చెప్పండి. తీసుకోవట్లేదని చెప్పేసేయండి. ఎల్పీ నెంబర్లు ఇచ్చేసేయండి. డెవలప్ అయ్యిద్ది. ఎందుకంటే ఎవరందరూ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు, తొందరగా డెవలప్ అయ్యిద్ది. చెప్పేసి ఇబ్బందులు పెట్టుకుంటా రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. 100 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా రూపాయలకి ఎన్నో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా రేట్లు వస్తే ఎప్పుడు అమ్ముకుందాం లేని ఈ ప్రాంతంలో ఎకరం 100 కోట్లు అమ్మి విమానాలకి ఓనర్లు అవ్వాల్సిన రైతుల్ని చేతులు దాచించి డబ్బులు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సీఎం గారు. రైతులు కూడా ఆలోచించి అందరూ కూడా తిరుగుబాటు రావాలి. ఎందుకంటే ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మరో శ్రీలంక, మరో నేపాల్ టైపులో రాజకీయ నాయకుల మీద ప్రజలు తిరుగుబాటు వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అధికారులకి, నాయకులకి, అధికార పార్టీ నాయకులకి. ఆ రైతుల ఇబ్బందులు చూసి మీరు మార్చుకొని ఒక నిర్ణయం తీసుకొని తొందరగా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు తీసుకుదలిస్తే ఎకరానికి ₹1 కోటి ఇవ్వాల్సిందే. అది కూడా ఇప్పుడైతే ఇంకా రానుంటే వాళ్ళు 5 కోట్లైనా అడుగుతారు ఎకరానికి. పరిస్థితి అట్లుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఎప్పుడో డెవలప్ అవ్వాల్సిన ప్రాంతాన్ని మీ కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాల కోసం అణిచివేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఇప్పుడైనా సరే ఈ మొండి వైఖరి మానుకొని ఎలుగులోకి రండి, ఎలుగులోకి వచ్చి చేయండి. ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు జరిగినాయి. మనకు రాష్ట్రం విడిపోయి ఎప్పుడు కనీసం 13 సంవత్సరాలు అవుతుంది. 2013లోనే విడిపోయింది. మీరు ఇక్కడ అధికారం వచ్చి కూడా దాదాపు 12వ సంవత్సరం మళ్ళా గవర్నమెంట్ మన స్టేట్ అధికారంలోకి వచ్చి. అలాంటిది రాజధానికి ఆమోద ముద్ర ఇలా, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, వాటికి చేయలా. ప్రత్యేక హోదా ఆ రోజు మోడీ గారు సీట్లు సరిపడా ఉండే అని ఇవ్వలా. ఇవాళ సీట్లు సరిపడా లేవు కదా, మన మద్దతు ఉపసంహరించుకుంటే ప్రధానమంత్రే కూలిపోద్ది అనమాట. ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటే కూలిపోయింది. అలాంటి పరిస్థితిలో డిమాండ్లు చేయాల్సిన అవసరం ఉంది.
ఎవరికి వాళ్ళే నాకెందుకు అంటే ఏమీ ఉండదు. ఎవరికి వాళ్ళే అడిగితే ప్రశ్నిస్తేనే అప్పుడు ఏదైనా అభివృద్ధి అయ్యిద్ది. ప్రశ్నించాల్సిన అవసరం అందరికీ ఉంది. మాకెందుకు, మా నాయకుడు మా పార్టీలని ఎవరికి వాళ్ళు ఊరుకున్నారనుకో, చివరికి ఎవరి భూములు మొత్తం తీసుకెళ్ళి విదేశాల వాళ్ళకి అమ్ముకుంటారు. ఏమి ఉండదు ఇక్కడ. ఆ రోజు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకని అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసి సీఎం గారిని అడగాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేకపోయినా సరే ఓటింగ్ శాతం ఉంది, జగన్ గారు కూడా అడగాల్సిన అవసరం ఉంది. నిలదీసి ప్రభుత్వాన్ని ప్రజలకి, రైతులకి, రైతు కూలీలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయండి. ఫ్లాట్లు ఫస్ట్ పూలింగ్ వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఇవ్వండి. అట్లాగే ఈ సెకండ్ పూలింగ్ మీద కూడా స్పష్టమైన ప్రకటన ఇవ్వండి అని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు మేము ఏఆర్ఎస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి పోరాటం చేయడం జరుగుతుంది రైతుల తరఫున. అయితే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మేము నెలకొక పథకం మా పార్టీ మేనిఫెస్టోలో జత చేయడానికి అనుకున్నాం. ప్రజల డబ్బులతోటి ఈ క్యాంటీన్లు నడుపుతాం కాబట్టి, ఏ చేసినా ప్రజల డబ్బులు కాబట్టి ప్రజా క్యాంటీన్లను పెట్టి ₹1 భోజనం. రాలేని వాళ్ళు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే భోజనం. సత్యం తుమ్మారు కూడా. ఓకే, అట్లాగే మరి ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులు, టమాటాలు రేట్లు లేవు, అట్లా యూరియా టయానికి అందియాల్సిన అవసరం ఉంది. అవి కూడా రావటం లేదు. అవి కూడా టయానికి యూరియా అందియాలని చెప్పి కోరుకుంటున్నా. టమాటాలో ఈరోజు ₹1.5 కూడా కింద పోస్తున్నారు పాపం రైతులు. ఇలాంటి సమయంలో వాటిని ఏ విధంగా కొని ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ విధంగా జ్యూసులు తయారు చేసి పెట్టి తర్వాత జ్యూసులు అమ్మాలని చెప్పి ఒక ప్లాన్ గీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైనా సరే ₹100 టమాటాలు అమ్మితేనే రుచి ఉంటాయి. అట్లాగే 33,000 ఎకరాల రాజధానిలో ఊరికి ఇచ్చేటప్పటికి పొలం రుచి లేదు. ఏం చేశారో అర్థం కావట్లా. అంతే కదా, మనం కొంటేనేగా ఎకరం 10 కోట్లు 20 కోట్లు కొంటే అప్పుడు దాని విలువ తెలిసిద్ది. అట్లాగే టమాటాలు కూడా ₹100 ఉంటే వాటి రుచి తెలిసిద్ది. ఇట్లాగే ₹2, ₹3 అంటే రుచి తెలియదు అనమాట. ఆ విధంగా ఇప్పుడు సెకండ్ పూలింగ్ కూడా 1,00,000 ఎకరాలు తీసుకొని ఇట్లాగే ఉన్నారు. రైతులందరూ కూడా కలిసికట్టుగా మీరు ఎకరానికి కోటి ఇచ్చి 1250 గజం ఇవ్వాలి, అది మాకు వెంటనే తేలిచి చెప్తేనే, లేకపోతే తర్వాత మాత్రం ఎకరానికి 5 కోట్లు ఇచ్చినా ఇయ్యం 1250 గజాలతో పాటు అని రైతులందరూ డిమాండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను రైతులు.